Indo-British Advanced Pain Clinic, Noppimayam, Surgery Duram. For appointments, 9155515563. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ వి శ్రీనివాస్ గారు, సర్టిఫైడ్ కెరీర్ అనలిస్ట్ అండ్ కౌన్సిలర్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఈ మధ్యకాలంలో కెరీర్ కౌన్సిలింగ్ గురించి ఎక్కువగా మనం వింటూ ఉన్నాం. ఎందుకంటే లైఫ్ అంతా డిపెండ్ అయ్యేది మళ్ళీ కెరియర్ మీద కాబట్టి, సో సరైన గైడెన్స్లో ఎలా వెళ్ళాలి. ఇందులో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, చాలా చిన్న ఏజ్ నుండే ఇప్పుడు కెరీర్ కౌన్సిలింగ్ అనేది కొంతమంది ఇప్పిస్తున్నారు. దాని ప్రాముఖ్యత అండ్ దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్రీమ్కి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మంచి టాపిక్ పికప్ చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ అ నీడ్ ఆఫ్ ది అవర్. మీరు అడిగినట్లు కెరియర్ కౌన్సిలింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌన్సిలింగ్ అనేది ఏ స్టేజ్లోనైనా మనిషికి అవసరం. అది అందరూ తెలుసుకోవాలి. దట్ క్యాన్ బి కెరియర్ కౌన్సిలింగ్, దట్ క్యాన్ బి మ్యారేజ్ కౌన్సిలింగ్, హెల్త్ కౌన్సిలింగ్. సో కాకపోతే స్టూడెంట్స్కి వచ్చినప్పటికీ కెరియర్ కౌన్సిలింగ్ ఎందుకు అవసరం అనేది ముఖ్యంగా తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ క్వశ్చన్ తల్లిదండ్రులకు స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే, వాళ్ళ పిల్లలు 8th, 9th, 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ అరైజ్ అవుతుంది. కానీ దానికి సొల్యూషన్ కౌన్సిలింగ్ అనేది ఒకటి ఉందని కూడా చాలామంది తల్లిదండ్రులకు తెలియదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. అవును. సో అసలు ఎందుకు వాళ్ళకి ఈ కన్ఫ్యూజన్ వచ్చేది? ఇంటర్మీడియట్ అనేది చాలా క్రూషియల్ ఫేజ్ ఇన్ స్టూడెంట్ లైఫ్లో. కానీ చాలామంది తల్లిదండ్రులు ఫీల్ అయ్యేది ఏంటంటే, మనకి చాలా తెలుసు, ఎందుకంటే వాళ్ళు అప్పటికి ఎక్స్పీరియన్స్ చేసుంటారు కాబట్టి వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ సఫిషియంట్ అనుకుంటారు. ఈవెన్ కౌన్సిలింగ్ మీనింగ్ కూడా అదే. కౌన్సిలింగ్ అంటే ఏంటి? అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ అవుట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ గైడింగ్ సంబడి ఎల్స్. సింపుల్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కెరియర్ కౌన్సిలింగ్ అది సరిపోదు. ఎందుకంటే తల్లిదండ్రులకు కానీ సమాజంలో ఉన్న మనందరికీ తెలిసింది ఏంటంటే, ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ ఉంటుంది, బైపీసీ గ్రూప్ ఉంటుంది, ఎంఈసీ ఉంటుంది, ఎంపీ ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఏదో ఒకటి పిక్ చేసుకుంటే సరిపోద్ది కదా. ఆ ఏదో ఒకటి పిక్ చేసుకుంటే సరిపోద్ది కదా అనే థాట్ రావడానికి కారణం ఏంటంటే, తల్లిదండ్రులు అప్పటికే వాళ్ళ ఎక్స్పీరియన్స్లో చాలా కేసెస్ చూడడం కానీ, లేకపోతే విదిన్ ఫ్యామిలీస్లో చాలామందిని చూసినప్పుడు, ఇంటర్లో సో పర్సన్ ఈ గ్రూప్ తీసుకోవడం వలన లైఫ్ బాగుంది, ఈ కోర్స్ చదవడం వల్ల లైఫ్ బాగుంది, కాబట్టి మనము దాన్ని ఫాలో అవుదాం. వాళ్ళు చూస్ చేసుకున్న విధానం కూడా సార్, మన ఫ్యామిలీలో ఒకళ్ళు హై ఎండ్ పొజిషన్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏం చదివారో అదే, పలానా వాళ్ళు ఇది చేశారు, మన ఇంటి పక్కన వాళ్ళు ఇది చేశారు, సో నువ్వు కూడా ఇదే చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటారు. బట్ మారుతున్న కాలంతో మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి? జనరల్లీ పేరెంట్స్ చాయిస్ ఎట్లా ఉంటుందంటే, పిల్లలు 8th, 9th, 10th ఉన్నప్పుడు ఇంటర్మీడియట్లో గ్రూప్స్ కోసం వాళ్ళకి తెలిసిన గ్రూప్స్ కాకుండా వాళ్ళ క్లోజ్ సర్కిల్లో, ఫస్ట్ సొసైటీలో వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఏం చదివి ఉన్నారు, ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకున్నారు, అదొకటి. నెక్స్ట్ వాళ్ళకి తెలిసినవి. నెక్స్ట్ ఆఫీసెస్లో ఒక డిస్కషన్ పాయింట్ అయిపోద్ది అనమాట ఇది వాళ్ళకి. మా అబ్బాయి నెక్స్ట్ ఇయర్ 10th ఇంటర్మీడియట్కి వస్తాడు, ఏ గ్రూప్ తీసుకో అంటే అలా చెప్పినప్పుడు చాలామంది సలహాలు ఇస్తుంటారు. ఎంపీసీ తీసుకో, మీ అబ్బాయి ఇంజనీర్ అవ్వచ్చు, ఇంజనీర్ అయితే చాలా బాగుంటుంది. బైపీసీ తీసుకో, డాక్టర్ అవ్వచ్చు. ఇట్లాంటివి జరుగుతుంటాయి. అల్టిమేట్గా తల్లిదండ్రులు, అందరూ అని అన్నాను నేను, కానీ చాలామంది తల్లిదండ్రులు చేసేది ఇదే. వాళ్ళకి విట్నెస్గా కనిపించిన గ్రూప్లో ఏ స్టూడెంట్ ఎంత అచీవ్ అయ్యారనేది తెలుసుకున్న దాని ప్రకారం మాత్రమే వాళ్ళు గ్రూప్స్ సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు స్కూల్స్ కూడా స్టూడెంట్స్ని ఎట్లా జడ్జ్ చేస్తారంటే, నువ్వు సబ్జెక్ట్ బేస్డ్, వాళ్ళ సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ ఎక్కడుందో చూసుకుని, మ్యాథ్స్లో స్ట్రాంగ్గా ఉంటే సోన్సో గ్రూప్ తీసుకో, బయాలజీలో స్ట్రాంగ్ ఉంటే సోన్సో గ్రూప్ తీసుకో. బట్ ఇది అంతా 100% తప్పని నేను చెప్పను, కానీ 100% కరెక్ట్ కాదు. ఓకే, ఆ 100% కరెక్ట్ కాదని చాలామందికి తెలియదు. చాలామందికి కాదు, ఎవరికి తెలియదు. ఎందుకంటే వీఆర్ ఇన్ ఏ సచ్ ఏ సొసైటీ, ర్యాండమ్గా గ్రూప్స్ చూస్ చేసుకోవడం అనేది మనకు అలవాటు అయిపోయింది. ర్యాండమ్గా గ్రూప్స్ చూస్ చేసుకుని దాంట్లోనే సక్సెస్ సాధించాలనే ఒక లైఫ్ స్టైల్ కూడా మనకు అలవాటు అయిపోయింది. సో మనం పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఒక స్టూడెంట్ వాళ్ళ పిల్లలు ఒక కరెక్ట్ గైడెన్స్లో, అంటే ఒక మంచి రైట్ పాత్ సెలెక్ట్ చేసుకోవడానికి పేరెంట్స్ సపోర్ట్ ఎలా కావాలి, ఏ ఏజ్ నుండి ఉంటే బెటర్? ఓకే, కరెక్ట్ క్వశ్చన్ అండి ఇది.
ఇది కరెక్ట్గా నిజంగా పేరెంట్స్ అందరూ తెలుసుకోవాల్సింది. ఎందుకంటే మీరు సొసైటీలో కనుక చూస్తే చాలామంది పేరెంట్స్ స్కూల్ సెలెక్ట్ చేసుకోవడంలో పెట్టే ఎఫర్ట్స్ కానీ, అవును, క్వాలిటీ ఆఫ్ ది స్కూల్ని సెలెక్ట్ చేసుకోవడంలో వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్ కానీ అక్కడితో ఆగిపోద్ది. చాలా ఎఫర్ట్ పెడతారు, ఎన్నెన్నో ఎంక్వైరీస్ చేస్తారు, అల్టిమేట్గా వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేయాలని ట్రై చేస్తారు, చాలామంది చేస్తున్నారు కూడా. బట్ మీరు చూడండి, మంచి స్కూల్లో చదివిన చాలామంది స్టూడెంట్స్ ఎక్కడైతే తల్లిదండ్రులు ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టి ఏ స్కూల్స్లో చదివిస్తున్నారో బై ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ కన్ఫ్యూజన్గానే ఉంటున్నారు వాళ్ళు. అవును, ఏం చదవాలి, ఇంటర్లో ఏ గ్రూప్స్ తీసుకోవాలి. కానీ తల్లిదండ్రుల థాట్ ఏంటి, ఇంత గొప్ప స్కూల్లో మనం చదివించామంటే ఎండ్ టు ఎండ్ ఒక ప్యాకేజ్ లాగా మా వాడికి వచ్చేస్తుంది, మా వాడు ఎక్కడో ఉంటాడు. కానీ చూడండి, నేను ఎంతోమందిని స్టూడెంట్స్ చూస్తుంటాను, చాలా చాలా మంచి మంచి స్కూల్స్లో, చాలా గొప్ప స్టాండర్డ్స్ ఉన్న స్కూల్స్లో చదివిన స్టూడెంట్స్ కూడా నెక్స్ట్ మేము ఏం చేయాలి సార్ అనే వస్తున్నారు. సో నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, తల్లిదండ్రులు స్కూల్ యొక్క స్టాండర్డ్స్ చూస్తే మాత్రమే సరిపోదు, ఏం చేయాలి మరి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, దాని మీద చూపించిన ఇంట్రెస్ట్, ఎఫర్ట్ తల్లిదండ్రులు దాని తరువాత ఎలా అనేది అసలు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో మంచి స్కూల్లో జాయిన్ చేశాము, ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెడుతున్నాము కాబట్టి ఎండ్ టు ఎండ్ ప్రతిదీ స్కూలే చూసుకోవాలి. అది కుదరని పని. మంచి స్కూల్లో మీరు చేర్చటం వలన ఖచ్చితంగా మంచి నాలెడ్జ్ వస్తుంది స్టూడెంట్కి. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. ఎలాంటి స్కూల్లో జాయిన్ చేసినా నాలెడ్జ్ అనేది వస్తుంది తప్ప వాళ్ళు ఎలాంటి గ్రూప్స్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది తెలియదు. ఎందుకంటే దానికి సెపరేట్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి. ఆ సెపరేట్ ప్రాసెస్ ఏంటనేది తెలియకపోవడం ఒక కారణం కావచ్చు. అలాంటి ప్రాసెస్ ఒకదాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి అనే దానికి రెడీగా ఉండకపోవడం కూడా కారణం. నెక్స్ట్, వీడిని ఇంత మంచి స్కూల్లో జాయిన్ చేయడానికి నేను ఇంత కష్టపడ్డాను, ఇంత ఎఫర్ట్ పెట్టాను, మళ్ళీ ఎలాంటి గ్రూప్స్ సెలెక్ట్ చేసుకోవాలనే దాన్ని కూడా యాజ్ ఏ పేరెంట్గా నేను ఎందుకు ఎఫర్ట్ పెట్టాలి. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే బై దెన్ వాళ్ళు డిసైడ్ అయిపోతారు ఆ స్కూలే అంతా చూసుకోవాలి. అలాంటప్పుడు కొన్ని స్కూల్స్, మీకు ఒక విషయం చెప్తాను, ఇండియాలో 92% ఆఫ్ ది స్కూల్స్లో కౌన్సిలర్ అనే కాన్సెప్టే లేదు. అవును, 92%. అంటే ఇది నా సొంత నెంబర్స్ కాదండి, మీరు గూగుల్ చేసుకోవచ్చు, గూగుల్ నెంబరే చెప్తున్నాను నేను. 92% ఆఫ్ ది స్కూల్స్ ఇండియాలో కౌన్సిలర్ అనే కాన్సెప్టే లేదు. ఇన్ కేస్ కౌన్సిలర్ అనే కాన్సెప్ట్ ఉన్నప్పటికీ కూడా ట్రెడిషనల్ కౌన్సిలింగ్లో మీకు ఏం జరుగుద్దంటే, ఇందాక నేను చెప్పినట్టే, స్టూడెంట్ కనుక స్ట్రాంగ్ ఏ సబ్జెక్ట్లో ఉన్నాడో తెలుసుకుని ఆ సబ్జెక్టుకి రిలేటెడ్ కోర్సెస్ ఏమి అవైలబిలిటీలో ఉన్నాయి, ఏ కోర్స్ అయితే ప్రోగ్రెషన్ కానీ లేకపోతే లైఫ్ ఎలా ఉంటుంది అనేది కౌన్సిలింగ్ పార్ట్ వరకు జరుగుద్ది. ఓకే, కానీ అది సరిపోదు. నిజంగా అదే సరిపోయేటట్టు అయితే ప్రతి స్టూడెంట్ సక్సెస్ అవ్వాలి కదా. అవును, ఇక్కడ సక్సెస్ అవ్వడం అంటే చాలామంది తల్లిదండ్రుల ఉద్దేశంలో వాళ్ళ పిల్లలు మంచి శాలరీ సంపాదించడం, కానీ అది కాదు. సక్సెస్ అనేది వేరే ఉంటుంది, అది యాక్చువల్గా డిఫరెంట్ టాపిక్. మనం వీలైతే ఇక్కడ కవర్ చేయొచ్చు, లేదంటే తర్వాత అయినా చూడవచ్చు. సో తల్లిదండ్రులు ప్లే చేయవలసిన రోల్ ఏంటంటే, ఎడ్యుకేషన్ మాత్రమే ప్రొవైడ్ చేయడం కాదు, వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వడంలో కూడా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేయడానికి ఎంత ఎఫర్ట్ అయితే తల్లిదండ్రులు పెడుతున్నారో వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడంలో కూడా అంతే ఎఫర్ట్ పెట్టాలి. ఎగ్జాక్ట్లీ. దే హ్యావ్ టు రియలైజ్ ద ఫ్యాక్ట్. నో, స్కూల్కి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గరికి స్టూడెంట్స్ వచ్చేది వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ని వాళ్ళకి ఇవ్వటం కోసం స్కూల్స్ రన్ చేస్తారు మేడం. కానీ మనం ఏమనుకుంటున్నాం, మా వాడిని స్కూల్లో జాయిన్ చేసాం కాబట్టి ఇంకా మొత్తం మా లైఫ్కి సంబంధించిందంతా స్కూల్లో వచ్చేయాలనుకుంటాం. ఇట్ డజంట్ హ్యాపెన్. అది ప్రతి తల్లిదండ్రులు తెలుసుకుని, స్టూడెంట్ 9th నుంచి 10th వచ్చి 10th నుంచి ఇంటర్కి వెళ్ళేలోపు ఎలా గైడ్ చేయాలి, ఎలాంటి సపోర్ట్ వాళ్ళకి ఇవ్వాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 8th నుంచి ఇంపార్టెంట్ అంటారు. అబ్సల్యూట్లీ. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఈ మధ్య మా పాప వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది.
వచ్చినప్పుడు నేను క్యాజువల్గా ఎరా ఏంటి నెక్స్ట్ ఏంటి ప్లాన్ ఏంటి అని అడిగాను అనమాట. సర్ప్రైజింగ్గా ఏమో అంకుల్ ఏమి తెలియదు నాకు, ఏం చేయాలో తెలియదు అని మా పాప పేరు చెప్పి తను ఏం చేస్తే అదే చేద్దాం అనుకుంటున్నాను నేను కూడా. ఆ పాప కాన్సెప్ట్ ఏంటి, నేను కెరియర్ కౌన్సిలర్ని కాబట్టి, కెరియర్ అనలిస్ట్ని కాబట్టి, మా అమ్మాయికి చాలా అవేర్నెస్ ఉంటుంది కాబట్టి తను తీసుకునే ఏ డెసిషన్ అయినా ఫాలో అవ్వచ్చు అనేది స్టూడెంట్ స్టాండ్ పాయింట్లో ఐ డోంట్ డినై దాట్. నేను బ్లేమ్ చేయడం కూడా కాదు. నెక్స్ట్ క్వశ్చన్, మరి మీ పేరెంట్స్ ఏమంటున్నారో అన్నాను. ఏమో సార్ మా డాడీ కూడా ఏమీ అనట్లేదు, నువ్వేం చదవాలనుకున్నావో చదువు, నేనైతే చదివిస్తాను నిన్ను. చూసారా, ఇందాక నేను ఫస్ట్ చెప్పాను. ఎస్, ఆ స్కూల్ సెలక్షన్లోనూ స్కూల్కి అయ్యే ఎక్స్పెండిచర్కి రెడీగా ఉంటున్నారు పేరెంట్స్. అక్కడితో రెస్పాన్సిబిలిటీ అయిపోయింది అనుకుంటున్నారు. సో ఇలాంటి స్టూడెంట్స్ ఎంతోమంది ఉంటారు. వాళ్ళకి ఏదో చేయాలని ఉంటుంది, ఏం చేయాలో తెలియదు, ఏదో చదవాలని ఉంటుంది, ఏం చదవాలో తెలియదు, ఎలా చదవాలో తెలియదు, ఎందుకు చదవాలో తెలియదు. లాస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకు చదవాలో తెలియాలి. మీరు సపోజ్ బీటెక్ చేస్తున్నారు అనుకోండి, ఎందుకు మీరు బీటెక్ చేస్తున్నారు? మీరు బైపీసీ తీసుకున్నారనుకోండి, ఎందుకు బైపీసీ మీరు తీసుకోవాల్సి వచ్చింది? ఈ క్వశ్చన్ స్టూడెంట్స్లో కనుక చాలా మందిలో అడిగితే బైపీసీ తీసుకున్న వాళ్ళందరూ కామన్గా ఒకే ఆన్సర్ చెప్తారు మీకు. ఎంపీసీ తీసుకున్న వాళ్ళందరూ కామన్గా ఒకే ఆన్సర్ చెప్తారు. ఇవి రెండు కాకపోతే ఇంకో గ్రూప్ ఏదో మధ్యలో తీసుకుంటారు. కానీ ఎందుకు అనేది వ్యాలిడ్ రీజన్ వాళ్ళకి తెలియదు పాపం. సో మనం స్టూడెంట్స్ని బ్లేమ్ చేయడానికి లేదు మేడం, ఖచ్చితంగా పేరెంట్స్. ఈవెన్ మై టార్గెటెడ్ ఆడియన్స్ ఆల్సో పేరెంట్స్. ఐ ఆల్వేస్ కండక్ట్ అవేర్నెస్ సెషన్స్. నేను కండక్ట్ చేసినప్పుడు కూడా పేరెంట్స్ ఉండాలనే నేను చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మీరు స్టూడెంట్తో ఎంత మాట్లాడి, స్టూడెంట్ ఎంత అర్థం చేసుకుని ఇంటికి వెళ్ళి చెప్పిన తర్వాత పేరెంట్స్ నుంచి వచ్చేటి ఒకటే ఒకటి, సర్లేరా అవన్నీ పక్కన పెట్టు, ముందు నువ్వు సరిగ్గా చదివి ఎంపీసీ జాయిన్ అవ్వు. వింటారా లేదు ఇలాంటి? అవును, మన ఫ్యామిలీలో కూడా వింటాం మనం. ఎస్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్కి ఏమీ తెలియదు, ఎవరో వచ్చి ఏదో చెప్పారు, వీడు వచ్చి ఇది చేస్తున్నాడు. కానీ నాకు తెలుసు కదా యాజ్ ఏ పేరెంట్గా, వీడు మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి వీడు ఎంపీసీ చేయాల్సిందే. అంతే, మ్యాథ్స్ వస్తే ఎంపీసీ, సైన్స్ బాగా చదివితే బైపీసీ అంతే. కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకు చెప్తున్నాడు వీడు, ఎవరో చెప్పారంట వీడికి, లెటెస్ట్ టాక్ టు దెమ్, ఒకసారి విని చూద్దాం ఏముందో ఇన్ఫర్మేషన్ అనేవాళ్ళు తక్కువ మంది. అది లేదు కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్ అనేవాళ్ళు స్టూడెంట్ 8th 9th 10thలో ఉన్నప్పుడు దే హ్యావ్ టు బి బ్యాక్ టు ది స్టూడెంట్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, ఇలా చదువుతున్నారు కాబట్టి ఏం చెయ్యాలి. వాళ్ళకి తెలిసిందంతా నేను తప్పు అనట్లేదు మేడం, కానీ అన్నిసార్లు కరెక్ట్ అవ్వాలని లేదు. ఎస్, రైట్. అది తెలుసుకోవాలి పేరెంట్స్. ఎగ్జాక్ట్లీ. అది తెలుసుకుని ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్తో స్టూడెంట్ గ్రూప్స్ సెలెక్ట్ చేసుకోవద్దు. మీరు 100% మీ రీజన్స్ మీకు ఉండొచ్చు. మీ రీజన్స్ మీకు ఉండి మీ అబ్బాయిని సోన్సో గ్రూప్ తీసుకుని సోన్సో ప్రొఫెషన్లోకి పంపించడానికి మీ దగ్గర చాలా బలమైన కారణం ఉండొచ్చు. కానీ ఆ బలమైన కారణం సక్సెస్ అవుతుందా లేదా అనే దానికి మాత్రం ఒక బేస్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఆ బేస్ షుడ్ బి ఎ సైంటిఫిక్ అప్రోచ్. ఓకే. మీకు సైంటిఫిక్ అప్రోచ్లోనే ఇప్పుడంతా టెక్నాలజీ సైన్సే కాబట్టి మీకు అక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫీవర్ వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? ఫస్ట్ డోలో 650, లేకపోతే ఇంక సమ్ ఏదో మెడిసిన్. తగ్గిందా? తగ్గుతుంది. తగ్గలేదనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ స్ట్రైట్ అవే మీకు డోలో 650 ఇస్తారా? నో. హీ హ్యాస్ హిజ్ ఓన్ ప్రాసెస్ టు ప్రిస్క్రైబ్ ఏ సూటబుల్ మెడిసిన్. సో కానీ ఈ డోలో 650కి కొంతమందికి తగ్గిన వాళ్ళు ఉన్నారు 1 డేలో. ఎస్. కానీ తగ్గని వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఈ తగ్గని వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఈజ్ ఎ స్పెషలిస్ట్ ఇన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. కాబట్టి ఆ ఫీవర్ ఎందుకు వచ్చింది, ఎలాంటి ఫీవరు, ఎలాంటి మెడిసిన్ వాడాలి, ఎందుకు వాడాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి. ఎస్. అలా ఎలా అయితే డాక్టర్ ఒక ల్యాబ్ రిపోర్ట్ చూసి ల్యాబ్ రిపోర్ట్ ఈజ్ బేస్, అలాగే నువ్వు సబ్జెక్ట్ చూస్ చేసుకున్నప్పుడు కూడా నీకు ఒక బేస్ ఉండాలి. ఓకే. బేస్ లేకపోతే ర్యాండమ్ సెలెక్షన్ అవుతుంది. ఈ ర్యాండమ్ సెలెక్షన్ ఈ డోలో 650 లాగా ఒకసారి సక్సెస్ అవ్వచ్చు, ఒకసారి సక్సెస్ అవ్వచ్చు. అది ఫీవర్ కాబట్టి ఒకరోజు తగ్గకపోయినా ఇంకోసారి ఛాన్స్ ఉంటుందండి. కానీ ఫ్యూచర్ అట్లా కాదే. అవును. వన్స్ డన్.
సో దట్ మీరు చెప్పేది ఎక్స్పర్ట్ సలహా చాలా ఇంపార్టెంట్. ఎస్, అబ్సల్యూట్ అండ్ కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్. అబ్సల్యూట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైం స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ఆనర్ టు బీ హియర్. థ్యాంక్ యూ.